చేయకపోతే మీ జీవితం అనేది అక్కడితో ఆగిపోతుంది. బ్రూస్లీ ఒక డైలాగ్ చెప్తారు, ఏంటంటే అది, మీకు 1000 టెక్నిక్స్ తెలిసిన వాడికంటే ఒక్క టెక్నిక్ ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వాడంటే భయం అంట. ఎందుకంటే ఆ టెక్నిక్ లో వాడు మాస్టర్ అయి ఉంటాడు. మీకు వచ్చిన దాన్ని ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్ అవుతారు అని చెప్తున్నా. సో అందరూ ఎల్కే స్టూడెంట్స్ అవ్వడానికి రెడీ ఉన్నారా? రైట్. ప్రపంచాన్ని మర్చిపోయి వినండి, శ్రద్ధగా ఏకాగ్రతతో వినండి, పట్టుదల ఓర్పు నేర్పుతో వినండి. రాబోయే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ దేశానికి ఉపయోగపడే భావి పౌరులుగా ఎదగడానికి కావాల్సిన వ్యాక్సిన్ వేస్తున్నాం ఇక్కడ. ఆ వ్యాక్సిన్ పేరే ఇంపాక్ట్ మైండ్ పవర్ ఆదోని. అభివృద్ధించుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? yes, thank you. క్రియేట్ యువర్ ఓన్ కింగ్డమ్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు ఎంటీ గ్లాస్ మాదిరి ఉండాలి. ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నామో ఎంటీ గ్లాస్ మాదిరి ఉండాలి. గ్లాస్ ఫిల్ అయిపోతే ఏమవుతుంది? ఓవర్ఫుల్ అవుతుంది. అవునా? ఇక్కడ వచ్చిన ప్రతి స్పీకర్ ఒక్కొక్క జ్యూస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. చెరుకు రసం అనుకోవచ్చు, ఒక కూల్ డ్రింక్ అనుకోవచ్చు, డిఫరెంట్ జ్యూస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రిసీవ్ చేసిన సిద్ధంగా ఉన్నారా? సో ఎంటీ గ్లాస్ మాత్రం ఎప్పుడైతే ఉంటారో కంటెంట్ అనేది మీ లోపలికి వెళ్తుంది. మాకు అన్ని తెలుసు అనుకుంటే బయట ఓవర్ఫుల్ అవుతుంది. మీ మైండ్ లో ఇన్ని సంవత్సరాల 20-30 సంవత్సరాల చెత్త నింపాడు. ఆ చెత్తని క్లీన్ చేసే ప్రయత్నం మాత్రం ఇక్కడ జరుగుతుంది. అవునా కాదా? క్లీన్ చేద్దామా? రైట్. మీరందరూ ఎల్కే స్టూడెంట్స్ కాబట్టి నేను క్లాస్ రూమ్ లోకి వచ్చి స్టార్ట్ ది లెసన్ చిల్డ్రన్స్ అని చెప్తా. అవునా కదా? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. గుడ్ మార్నింగ్. షల్ ఐ స్టార్ట్ ది లెసన్? ఒక రైమ్ తో స్టార్ట్ చేద్దాం. ఆ రైమ్ అంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఎంతమందికి వచ్చు? రెడీ? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై. ఇక్కడ ఉన్నారు అందరూ? ఉన్నారా? ఎస్ అండి. ఎందుకంటే ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ కింగ్డమ్. చరిత్రను చదవడానికి పుట్టలేదు, చరిత్రను సృష్టించడానికి పుట్టారు మీరు. అవకాశాలు ఎదురు చూడకూడదు, అవకాశాలు సృష్టించాలి. అలాంటి స్థాయికి వెళ్ళాలి అంటే సార్ రిసీవ్ చేసుకోండి. సార్ రిసీవ్ చేసుకోండి. Yes. Shall I start the class? A for B for C for D for. ఎప్పుడు అదేనా? అప్డేట్ అవుదామా వద్దా? అప్డేట్ అవుతేనే నువ్వు ఎదుగుతావు. అప్డేట్ కాకపోతే వెనకాల పడతావు. ఏ ఫర్ యాపిల్ ఫోన్ అని చెప్తా నేను, బి ఫర్ బ్లూటూత్ అని చెప్తా, సి ఫర్ ఛార్జింగ్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, జీ ఫర్ జీమెయిల్, హెచ్ ఫర్ హెచ్పి, ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్. అవునా కదా? అదే మన సినిమా రంగాల్లో చూసినట్టయితే ఏ ఫర్ బి ఫర్ సి ఫర్ డి ఫర్ దగ్గుపాటి రానా, ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్ ప్లేసెస్ చూసుకుంటే ఏ ఫర్ ఆదోని అమెరికా, ఎస్. బి ఫర్ బెంగళూరు బంగ్లాదేశ్ బ్యాంకాక్, సి ఫర్ వెరీ గుడ్, డి ఫర్ డెన్మార్క్, ఇలా చెప్పవచ్చు. సో నా దృష్టిలో ఏ ఫర్ అసెట్ అండి. మీ దగ్గర అసెట్ ఉండాలి. ఆర్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. నేను ఎలా ఉన్నాను? అట్రాక్షన్, టాప్ టు బాటమ్. మీకు అట్రాక్షన్ ఉందా లేదా? అదే డ్రెస్ వేసుకుంటే నేను బయట రోడ్డు పైన నిలబడితే సార్ ఎంతమంది కూలీలు కావాలి సార్ అని అడుగుతారు. అవునా కదా? అదే నేను పంచా బనీని వేసుకొని బయట చెట్టు కింద నిలబడితే పనికి వస్తావా అని అడుగుతారు. ఇక్కడ ఏం పని చేసింది? నేను పని చేయలేదు, నా అట్రాక్షన్, డ్రెస్సింగ్ స్టైల్ పనిచేసిందా లేదా? ఏ ఫర్ అట్రాక్షన్ ఆర్ అసెట్. నెక్స్ట్ బి ఫర్ బిజినెస్, సి ఫర్ కాన్ఫిడెన్స్, డి ఫర్ డిజిటల్ మార్కెటింగ్, ఈ ఫర్ ఎకానమీ, జీ ఫర్ గోల్స్. ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఎంతమందికి ఇక్కడ గోల్స్ ఉన్నాయి? క్లారిటీగా చెప్పండి. గోల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? నార్మల్ గోల్ కాదు, క్లారిటీ ఉండాలి. ఇక్కడ డాక్టర్స్ అవ్వాలి, ఇంజనీర్స్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, చాలా మంది ఉంటారు స్కూల్స్ లో. ఎంతమందికి ఉంది? ఎందుకు చెప్తున్నానంటే మనం ఎగ్జాంపుల్ బెంగళూరు కానీ బాంబే కానీ వెళ్ళాలి. దేంట్లో వెళ్తాం? ట్రైన్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, బండిలో వెళ్ళాలి. క్లారిటీ ఉండాలి కదా. నీ డెస్టినీ నువ్వు రీచ్ అవుతావు.
గోల్ లేనివాడు నిజమైన పేదవాడు అండి. ఎవరైనా ఒకరు వాలంటీర్ అండి, ఎవరైనా ఒకరు వాలంటీర్. నువ్వు ఎన్ని సంకల్పాలు చేసినా లైఫ్ లో సక్సెస్ అవ్వట్లేదంటే కారణం ఏంటి? ఎవరైనా ఒకరు వాలంటీర్ అండి. వెల్కమ్. దృఢ సంకల్పం ఎంత ఉన్నా నువ్వు లైఫ్ లో సక్సెస్ అవ్వట్లేదంటే దానికి కారణం నువ్వు ఇంకా ఏంటి మేడం? దానికి కారణం ఇంకా ఓల్డ్ పద్ధతిని ఫాలో అవుతున్నావు. కొత్త స్కిల్స్ ఫాలో అయ్యే పద్ధతిని మార్చుకుందామా? కొత్త స్కిల్స్ ఫాలో అయితే నువ్వు లైఫ్ లో సక్సెస్ అవుతావు. అవునా కాదా? స్వామి వివేకానంద ఏమంటాడు? ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకో. ఫస్ట్ సక్సెస్ అవ్వాలంటే SUCCESS, అవునా కదా? సక్సెస్ అందులో యూ లెటర్ ఉంది. నువ్వు లేకపోతే సక్సెస్ రాదు. ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఓకే, ఇక్కడ నేను మేడం ఎలా చేస్తారో ఆ విధంగా చేయండి. అందరూ చెప్పండి. అందరూ అది రెడీ? చిన్న టాస్క్ చేద్దామా? కూర్చుని ఏమన్నా బాడీ పార్ట్స్ పట్టుకున్నాయా? టాస్క్ చేద్దామా వద్దా? చేద్దామా? 1 అంటే స్టాండింగ్, 2 అంటే సిట్, 3 అంటే క్లాప్స్. రెడీనా? రెడీ? 1. రిలాక్స్ అవ్వండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి కూర్చున్నారు కాబట్టి. 2, 3, 1, 3 కూర్చున్నారు అక్కడ. అవుట్. నెక్స్ట్ 2, 3, 1, 3, 2. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రిలాక్స్ అయినారా? ఆర్ యూ రెడీ? 1 అంటే హాన్ అండి, 2 అంటే ఆహాన్ అండి, 3 అంటే హాన్ అండి. రెడీ? 1, 2, 3. రైట్. ఇప్పుడు చెప్పండి అందరు నాతో పాటు. మీరు లీడర్ అవుతారా, లేబర్ అవుతారా? లీడర్ అవ్వాలంటే నిన్ను నువ్వు వాడుకుంటే లీడర్ అవుతావు. నిన్ను వేరే వాడు వాడుకుంటే, అవునా కదా? సో లీడర్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మేడం ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చేయండి. మీరు కూడా చెప్పండి మేడం. నా మైండ్ నేను వాడితే